మీరెప్పుడైనా బృందావనం వెళ్లారా? అక్కడ భగవంతుడు బాలకృష్ణుడి రూపంలో గోపికలతోనూ గోప బాలులతోనూ ఎంతో ఆనందంగా ఆటలాడుకున్నాడట. బృందావనంలోని ప్రతి ధూళికణం కూడా బాలకృష్ణుడి దివ్య పాద స్పర్శ చేత పునీతమైనదని పెద్దలు చెప్తారు. కృష్ణుడంటే బృందావనంలోని వారందరికీ ప్రాణంతో సమానం. కృష్ణుడు ఎంతో మంచివాడు, చాలా అందమైన పిల్లవాడు కూడా. కాని అప్పుడప్పుడు కొంటె పనులు కూడా చేస్తూ ఉండేవాడు. మీకు మాత్రం అప్పుడప్పుడు అల్లరి పనులు చేయాలని అనిపించదా? బృందావనంలోని ఒక గోపిక తాను అన్ని పనులు చేసుకుంటూనే ఎప్పుడూ బాలకృష్ణుణ్ణే తలుచుకుంటూ ఉండేది. భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరించే భక్తుడు ఆయన నుంచి దూరంగా ఉండగలడా? అందుకే చిన్ని కృష్ణుడు గోపిక ఇంట్లో నెమ్మదిగా చడి చప్పుడు లేకుండా ప్రవేశించి వెన్న అంతా తినేసి వెళ్ళిపోతాడు. మరి కృష్ణుడు చేసింది దొంగతనం అంటారా? ఆహా, కాదు. నిజానికి గోపికలను సంతోషపెట్టడానికే భగవంతుడు దొంగలాగా వాళ్ల ఇంట్లో ప్రవేశించి వెన్న తినేవాడు. వాళ్ళు కోరుకున్నది కూడా అదే. అలాగైనా కృష్ణుణ్ణి ఒకసారి చూడవచ్చు కదా అని వాళ్ళ కోరిక. మీరు కూడా చిన్ని కృష్ణుడిని గోపికలా ప్రేమిస్తే కృష్ణుడు ఎప్పుడూ నేస్తంలా మీ వెంటే ఉంటాడు. నీ చదువులోనూ, ఆటల్లోనూ, అల్లరి పనుల్లోనూ, నవ్వుల్లోనూ, ఏడ్పుల్లోనూ, అన్నింటిలో కూడా నీ వెన్నంటే ఉంటాడు కృష్ణుడు. Little milkmaid had a pot of curds, sat for churning, singing Govinda, Govinda, Gopala, Govinda, Madhava, Govinda, Gopala, Govinda, Madhava. Little milkmaid brought a water pile, poured all water, singing Govinda, Govinda, Gopala, Govinda, Madhava, Govinda, Gopala, Govinda, Madhava. Nice little milkmaid brought a churned all sweet curds, singing Govinda, Govinda, Gopala, Govinda, Madhava, Govinda, Gopala, Govinda, Madhava. Little milkmaid brought a small pot, gathered all butter, singing Govinda, Govinda, Gopala, Govinda, Madhava, Govinda, Gopala, Govinda, Madhava. Nice little milkmaid tied it with a string, hung it from
little milkmaid went to take a nap. Dreamt of Govinda, singing Govinda, Govinda, Gopala, Govinda.